కిడ్నీలో రాళ్లు పూర్తిగా నయమవుతాయా? అవి మళ్లీ రాకుండా నివారించవచ్చా? ఈ ప్రశ్న కోట్లాది మందిని రోజూ కలవరపెడుతోంది. కిడ్నీలో రాళ్లు సాధారణంగా శరీరంలోకి నీరు తక్కువగా తీసుకోవటం, అసమతుల్య ఆహార అలవాట్లు, ఒత్తిడి లేదా మెటబాలిక్ డిసార్డర్ వల్ల కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు కిడ్నీల్లో పేరుకుపోవడం ద్వారా ఏర్పడతాయి. ఈ సమస్యతో బాధపడేవారికి నొప్పి అకస్మాత్తుగా భరించలేనంత తీవ్రంగా వస్తుంది. ఈ నొప్పి నడుము వెనుక భాగంలో లేదా ఒక పక్కవైపు తీవ్రంగా వస్తూ మూత్ర విసర్జనలో మంట, వికారం, వాంతులు, మూత్రంలో రక్తం, జ్వరం వంటి లక్షణాలతో ఉంటుంది. అందువల్ల చాలామంది ఈ నొప్పి మళ్లీ ఎప్పుడు వస్తుందో అన్న భయంతో ప్రయాణాలు, కార్యక్రమాలు మానుకుని జీవిస్తుంటారు. ఈ కిడ్నీ స్టోన్ డయాగ్నోసిస్ కోసం మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే లేదా సిటీ స్కాన్ అవసరమవుతాయి. ట్రీట్మెంట్ విషయానికొస్తే పెయిన్ కిల్లర్స్, యాంటీస్పాస్మోడిక్స్ మరియు రాళ్లను కరిగించే మందులు వాడవచ్చు లేదా అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవాలి. కాని దీని మూలకారణాన్ని సరిచేయకపోతే ఈ రాళ్లు మళ్లీ ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడే ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ యొక్క ప్రాముఖ్యత గ్రహించాలి. సిమ్స్లో కిడ్నీ స్టోన్స్ చికిత్స ఒక హోలిస్టిక్ విధానంలో జరుగుతుంది. అందుకోసం పేషెంట్కి అలోపతి మందులు, హోమియోపతి మందులు, డైట్ సజెషన్స్ ఇవ్వబడతాయి. తద్వారా నొప్పి మరియు ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయబడి శరీరంలోని అంతర్గత ఇంబ్యాలెన్స్ సరిచేయబడి మందులతో రాళ్లు కరిగే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాళ్లు మళ్లీ ఏర్పడకుండా చూడటం జరుగుతుంది. ఈ ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ వల్ల శరీరం సహజంగా రాళ్లను బయటకు పంపే అవకాశం పెరుగుతుంది. కిడ్నీ పనితీరు మెరుగవుతుంది. కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ముఖ్యంగా భవిష్యత్తులో రాళ్లు ఏర్పడకుండా నివారణకు కూడా సహాయపడుతుంది. కిడ్నీలో రాళ్లతో మీరు బాధపడుతుంటే ఆలోచించండి, చక్కనైన ఉపశమనం సాధ్యమే. దీనికవసరమైన ఇంటిగ్రేటివ్ ట్రీట్మెంట్ హైదరాబాద్లోని సిమ్స్లో మీకు అందుబాటులో ఉంది.